ఈరోజు కాశీపేట 1 గని పైన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న పరిణామాలు, సింగరేణి లాభ నష్టాలు, ఇటీవల మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ ద్వారా కార్మికులకు చెప్పిన విషయాలపైన, అదేవిధంగా డైరెక్టర్ పా వద్ద 12 తారీఖు జరిగిన ఏవైతే ఒప్పందం ఉందో దానిపైన వెంటనే సర్కులర్ రావాలని డిమాండ్ చేస్తూ, ఇంకా సింగరేణి బాగుపడాలంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన 52,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి, ఈ విషయాలని చెప్పేసి, అదేవిధంగా దేశవ్యాప్తంగా కార్మికులపైన ఏ రకంగా 4 లేబర్ కోడ్ల ద్వారా దాడి జరుగుతుందో అవి వివరించడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా ఇటీవల కాలంలో సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ పేరు మీద కార్మికులను చైతన్యవంతులను చేసి మరి ఉత్పాదకత తీయాలనే ఉద్దేశంతో కార్మికులకు విషయాలు చెప్పడం జరుగుతున్నది. కానీ కాశీపేట 1A గనిపైకి వచ్చి చూసిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉందంటే, అసలు మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలు అనేటి అధికారులకు పెట్టాల్సిన పరిస్థితి కనబడుతుంది. సమన్వయ లోపంతో ఇక్కడ అధికారులు ఒకరి మీద ఒకరు అనుమానంతో పనిచేస్తున్నట్టు కనబడుతుంది. ఆ రకంగా అటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఇటు మైనింగ్ డిపార్ట్మెంటు, అటు సర్వే డిపార్ట్మెంటు, వీళ్ళు ఎవరి మీద ఎవరికి అవగాహన లేదు. మన శరీరంలోని అన్ని అంగాలు పనిచేస్తేనే శరీరం బాగుంటుంది. అదే రకంగా అన్ని డిపార్ట్మెంట్లు నువ్వు గొప్ప నేను గొప్ప అనుకుంటే మాత్రం సింగరేణి దివాలా తీసే పరిస్థితి వస్తుంది. ఈ కాశీపేట గనిలో ఇవాళ జరిగింది అదే. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న, కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న, కష్టపడి పనిచేస్తున్న, రోజుకు అటెండెన్స్ 300 మస్టర్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ తీసేసి అన్ని పనులు చేయాలని చెప్పేసి తీసేయడం వల్ల వాళ్ళలో అసంతృప్తి ఉంది. ఇది యాజమాన్యం ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం. కనీసం ఎవరి సలహా తీసుకోలేదు, గుర్తింపు సంఘానికైనా చెప్పలేదు, దాని పరిష్కారం చెప్పేవాళ్ళము, ఇంత ఆందోళన జరిగేది కాదు. ఈ రకమైన ఆందోళన వల్ల గని నష్టం వస్తుంది. అదే రకంగా ఉత్పాదకత దెబ్బతింటుంది. యాజమాన్యానికి మేము చెప్పినాం, మేనేజర్ గారు ప్రత్యేకంగా చెప్పినాం, మీరు చేసే ముందు మాకు చెప్తే మేము కూడా సలహా ఇచ్చేవాళ్ళం, సంతృప్తికరంగా అందరికీ ఆమోదయోగ్యంగా చేసేవాళ్ళం. మీకు పై వాళ్ళు చెప్పినా, కింది వాళ్ళు చెప్పినా, ఎవరికి చెప్పినా సింగరేణి లాభంలో ఉండాలి, ఉత్పాదకత పెరగాలి. మా సలహాను కూడా తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కార్మికులు అంత అసంతృప్తి గురి అయి ఈరోజు మీ వద్దకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదని చెప్పడం జరిగింది. మేనేజర్ గారు కూడా వాస్తవమే ఇందులో కొంత లోపం ఉందని అంగీకరించడం జరిగింది. పై వాళ్ళతో మాట్లాడి వెంటనే పరిష్కరించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదే రకంగా ఆ 62 మందిని మంచి స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, కాబట్టి అందులోనే అందరిని వేసి మళ్ళీ వాళ్ళ ద్వారానే ఆ పనులు చేయించాల్సిందిగా మేము ఏటీసీగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికులను అసంతృప్తికి గురి చేసి ప్రమాదాల బారిన పడకుండా కాపాడాల్సిన యాజమాన్యం మరి ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. కాబట్టి ఈ కాశీపేట గనిలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించి ఈ గనిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యాజమాన్యం పైనే ఉంది. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే చేసే ముందు, ఒక నిర్ణయం తీసుకునే ముందు మరి వాళ్ళని సంప్రదించాలి. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేయాల్సిందే. అదేవిధంగా కార్మికులకు కావాల్సిన పనిముట్లు రావడం లేదని, డ్రిల్ బిట్లు రావడం లేదని, డ్రిల్ రాడ్లు రావడం లేదని చెప్పేసి కార్మికులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్ని పనిముట్లు వచ్చేటట్టుగా వాళ్ళు పనిచేసే విధంగా యాజమాన్యం సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పనిముట్ల కోసం కార్మికులు ఆందోళన చెందితే కూడా అది ప్రమాదకరమైన వాతావరణం. కాబట్టి యాజమాన్యం ఈ విషయాలపైన, రక్షణ సంక్షేమం పైన ఏమాత్రం రాజీ పడినా కానీ యూనియన్గా మేము ఒప్పుకోము. కాబట్టి యాజమాన్యం వెంటనే కార్మికులకు కావాల్సిన సమస్యలను పరిష్కరించి ప్రశాంత వాతావరణం కల్పించాల్సిందిగా ఏఐటీసీ డిమాండ్ చేస్తున్నాం.